ఒకసారి నైమిసారణ్యానికి మహర్షులు చేరుకొని సూత మహర్షిని దర్శించి ఇలా అడుగుతారు ధర్మ మార్గంలో. మానవులు క్షేమంగా ఉండే విధంగా సర్వ సంపదలు, ఆయురారోగ్యాలు సంపాదించగలిగే మంచి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారు. సూత మహర్షి శౌనకాది మహర్షులకు చారుమతి కథను ఇలా వివరించారు. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించే వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచెప్పెను. అది మీకు వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినవలసింది అన్నారు. పూర్వకాలంలో శివుడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఒకదానిని చెప్పమని కోరింది. అప్పుడు పరమశివుడు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పెను. దీనికి పార్వతీదేవి, ఈ వరలక్ష్మి వ్రతంకు ఆది దేవతగా ఎవర్ని చేసిరి? ఈ వ్రతం చేయవలసిన విధానం తెలియచెప్పమని పార్వతీదేవి అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతంను వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో వినమనెను. పురాతన కాలంలో మగధ దేశంలోని కుందినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. తను మిక్కిలి విధేయురాలు. ఆమె తన భర్త, అత్తమామలను నిష్ఠతో సేవించుకొని మితముగా భక్తితో జీవించేది. ఒకరోజు రాత్రి ఆమెకు లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై ఇలా చెప్పింది. హే చారుమతి, శ్రావణమాస శుక్ల పౌర్ణమానికి ముందున్న శుక్రవారం నా పేరుతో చేసే వ్రతం గొప్పదైనది. నన్ను తృప్తిపరిచే విధంగా పూజించు. నీ ఇంటికి ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి అంతర్ధానమయ్యెను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు పొందిన వారు ధన్యులు. నా పూర్వజన్మ సుకృతము వలన నీ దర్శన భాగ్యం కలిగింది అంటూ మేల్కొని అదంతా కలగా గుర్తించి భర్తకు, అత్తమామలకు తెలియచెప్పింది. ఊరిలో వనితలు చారుమతి కలను విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి పిలవగా అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంలో బియ్యం పోసి జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పళ్ళములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని 9 పోగుల తోరణం చేతికి కట్టుకున్నారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగా హస్తములకు నవరత్న కంకణాలు దగదగా మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. ఇలా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం పొంది ధనధాన్య సమృద్ధిని పొందింది. ఇలా ఈ కథను సూత మహర్షి శౌనకాది మహర్షులకు వివరించి చెప్పెను. ఇతి వరలక్ష్మి చారుమతి కథ సంపూర్ణం.